నమస్తే. ప్రస్తుతం మనం రాచకొండ కమిషనరేట్ దగ్గర అవుతాం. ఏదైతే చూసినా గత 2 రోజుల్లో కూడా మంచు మోహన్ బాబు కానీ మంచు మనోజ్ విష్ణు మధ్య వివాదం అయితే నడుస్తుంది మనం చూస్తున్నాను. సోషల్ మీడియాలో ఇది కాస్త వైరల్గా మారుతూ ఉంది. అయితే వాళ్ళ కుటుంబంలో జరిగిన అంశాలు కూడా బయటికి రావడం జరిగింది, రోడ్డు ఎక్కడం జరిగింది. సో ఏదైతే నిన్న జర్నలిస్టుల మీద కూడా దాడి చేయడం జరిగింది. అయితే మన మోహన్ బాబు ఫామ్ హౌస్లో కూడా జర్నలిస్టులపై దాడి చేయడం గురించి జరిగింది మోహన్ బాబు గారు. సో అది కాస్త ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది. సో ఈరోజు అటు ఫిలిం ఛాంబర్లో చూసుకున్నా కూడా ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర కూడా అందరూ జర్నలిస్టులు కూడా ధర్నాలు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇంకోటి మోహన్ బాబును అరెస్ట్ చేయాలి, జర్నలిస్టులపై దాడిని ఖండిస్తున్నాం అంటూ కూడా జర్నలిస్టులు అందరూ కూడా ఈరోజు ప్రెస్ మీట్లు పెడుతూ అదేవిధంగా ధర్నాలు కూడా చేయడం జరిగింది. నల్ల బ్యాడ్జీలు వేసుకొని కూడా ప్లకార్డ్స్ తోటి మోహన్ బాబును అరెస్ట్ చేయాలంటూ కూడా ధర్నాలు చేసిన పరిస్థితి మనం చూసాం. సో ప్రస్తుతం మనం రాచకొండ కమిషనర్ దగ్గర ఉన్నాం. ఇందాకనే మంచు మనోజ్ కూడా వచ్చి సిపి గారితో మాట్లాడడం జరిగింది. అయితే ఆయనకు జరిగిన అన్యాయం కానీ అయితే ఆయన పైన జరిగిన దాడి, వాళ్ళ బౌన్సర్ల పైన జరిగిన దాడిని కూడా సిపి గారికి చెప్పడం జరిగింది. సో ఈరోజు సిపి గారు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది మనోజ్ గారు. సో అదేవిధంగా ఈరోజు సాయంత్రం కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా మొత్తం క్లియర్గా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే చూసుకుంటే ఇందాకనే మనోజ్ బయటకు వచ్చి కూడా సిపి గారు నాతో పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు, నాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే జర్నలిస్ట్ పైన జరిగిన దాడి విషయంలో కూడా తీవ్ర బాధపడుతున్నట్టు కూడా కనిపిస్తూ ఉంది. ఏదైతే మోహన్ బాబు గారు అలాంటి వ్యక్తి కాదు, ఆయనని రాంగ్ డైరెక్షన్ పట్టిస్తూ ఉన్నారు. అటు విష్ణు కానీ ఇంకా వేరే వాళ్ళు కూడా వాళ్ళ నాన్నని రాంగ్ డైరెక్షన్ పట్టిస్తున్నట్టు కూడా మనోజ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో చూసుకోవచ్చు విజువల్స్లో ఇక్కడ ఏదైతే ఇక్కడ రాచకొండ కమిషనరేట్ దగ్గర కూడా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో మరి చూసుకోవచ్చు విజువల్స్లో ఇప్పుడే మనోజ్ వచ్చిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది.